నీ మనసుకు కావాల్సిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. Silence! 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 ముద్దాయిని ప్రవేశపెట్టండి. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఆ బోనులో ఉన్న యశ్ అనే ముద్దాయి మిడిల్ క్లాస్ వాళ్ల సొంతింటి కలను ఆసరా చేసుకుని మార్కెట్ ధర కంటే తక్కువ ధరలో సొంతింటిని కట్టిస్తామని ఆశ చూపించి జనాల దగ్గర డబ్బులు కట్టించుకొని ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నట్టుగా జనాల్ని నమ్మించి కనీసం ల్యాండ్లో లేఅవుట్ కూడా వేయకుండా జనాల్ని మభ్యపెట్టి ప్రాజెక్ట్లో ఫ్రాడ్ చేసి కోట్ల రూపాయలు స్కామ్ చేసి జనాల్ని మోసం చేసి ఇప్పుడు చేతులెత్తేశాడు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నా క్లయింట్ జనాల్ని మోసం చేయడానికి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేదు. మధ్యతరగతి వాళ్ళ సొంతింటి కలని నెరవేర్చాలనే సదుద్దేశంతో మాత్రమే ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించాడు. మార్కెట్ ధర కంటే తక్కువగా క్వాలిటీ ఫ్లాట్స్ కట్టించివ్వాలనే తాపత్రయపడ్డాడు. నిజంగా మీ క్లయింట్కి మధ్యతరగతి వాళ్ల సొంతింటి కలను నిజం చేయాలన్నా సదుద్దేశమే ఉంటే తక్కువ ధరకే ఫ్లాట్స్ ఇవ్వాలన్నా తాపత్రయమే ఉంటే ఇప్పటి వరకు ఆ లేఅవుట్ ఎందుకు వేయలేదు? ప్రాజెక్ట్ పనులు ఎందుకు స్టార్ట్ చేయలేదు? ప్రాజెక్ట్ స్టార్ట్ అయి ఇన్ని రోజులైనా ఎందుకింత జాప్యం జరిగింది? యువర్ ఆనర్, నా క్లయింట్ సొంత వాళ్ళని నమ్మి వాళ్ళకి ప్రాజెక్ట్ అప్పచెప్పడం వల్ల వాళ్ళు చేసిన తప్పుల వల్లే ఇంత లేట్ అయింది యువర్ ఆనర్. నో యువర్ ఆనర్, ఈ ప్రాజెక్ట్లో సొంత వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. వన్ అండ్ ఓన్లీ యశ్ మాత్రమే ఈ ప్రాజెక్ట్ని డీల్ చేశాడు. తప్పు చేయడమే కాకుండా ఇప్పుడు తప్పునే సొంత వాళ్ళ మీదకి తోసేసి తప్పించుకోవాలని చూస్తున్నాడు యువర్ ఆనర్. ప్రాజెక్టులో జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ ముద్దాయి పేరు మీదే జరిగిందనడానికి సాక్ష్యం ఈ బ్యాంక్ స్టేట్మెంటే యువర్ ఆనర్. ఒక్కసారి వీటిని పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఈ ముద్దాయి చేసిన మోసం తట్టుకోలేక సొంతింటి కల నెరవేరలేదన్న బాధతో వీళ్ల ప్రాజెక్టులో ఫ్లాట్ బుక్ చేసుకున్న మోహన్ అనే వికలాంగుడు ఆత్మహత్య చేసుకున్నాడు యువర్ ఆనర్. తన ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఈ ముద్దాయి అని లెటర్ కూడా రాశాడు. దీన్ని కూడా తమరు పరిశీలించవలసిందిగా కోరుతున్నారు యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఆత్మహత్య చేసుకునే ముందు ఆ మోహన్ ఎంత మానసిక వేదన అనుభవించాడనేది ఆయన భార్య తమ్ముడు మాటల్లో వింటే మీకే అర్థమవుతుంది. ప్రవేశపెట్టండి.
సుమతి 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 అయ్యా జడ్జి గారు, మాది లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేము అద్దింట్లో ఉండి పడే నరకం మా తర్వాతి తరం వాళ్ళు పడకూడదని నా భర్త ఎంతో కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బంతా ఫ్లాట్ కోసం కట్టాడు. చివరికి నా మెళ్ళో తాళి కూడా అమ్మేసి ఆ డబ్బు కూడా వీళ్ళకే దారపోసాడయ్యా, ముంచేశాడయ్యా. మమ్మల్ని నిలువునా మోసం చేసి ఈ దుర్మార్గుడు ముంచేశాడయ్యా. వీణ్ణి నమ్మి మొత్తం డబ్బు కట్టి నా భర్త ప్రాణాలే బలి తీసుకున్నాడయ్యా. నా పసుపు కుంకాలని నాకు లేకుండా చేశాడు. వీణ్ణి వదలద్దయ్యా, వీణ్ణి శిక్షించాలి. కఠినంగా శిక్షించి మాకు న్యాయం చేయండి అయ్యా, మాకు న్యాయం చేయండి అయ్యా. వదినా, యువర్ ఆనర్, ఆమె భర్త ఆత్మహత్యకి నా క్లయింట్కి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే మోహన్ చనిపోయే ముందు రోజు వచ్చి నా క్లయింట్ని కలిశాడు. కొంత టైం ఇస్తే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మీకు చెప్పిన టైంకే ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తానని నా క్లయింట్ మోహన్కి హామీ కూడా ఇచ్చాడు. కానీ మోహన్ నా క్లయింట్ చెప్పిన టైం దాకా ఆగకుండా తొందరపడి తన ప్రాణాలు తీసుకున్నాడు. లేదు యువర్ ఆనర్, మోహన్ తన ప్రాణాలు తనే తీసుకునేలా చేసింది ఈ నేరస్తుడే. అబ్జెక్షన్ మై లార్డ్. ఇంకా నేరం రుజువు అవ్వకుండానే నా క్లయింట్ని నేరస్తుడు అనడం కరెక్ట్ కాదు. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, కంట్రోల్ యువర్ లాంగ్వేజ్. సారీ యువర్ ఆనర్, ఈ ముద్దాయి వల్లే మోహన్ సూసైడ్ చేసుకున్నాడు అనడానికి ఇంకో ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. ప్రవేశపెట్టండి. సూర్య సూర్య సూర్య